ఇంట్లో చిన్న పిల్లలుంటే వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఆడుకునే వస్తువులు. సో, అవన్నీ వేసుకొని ఒక బాస్కెట్ అయితే చూపిస్తాను ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే. వెదర్ మనకి టైట్ అయిపోయిన టీ షర్ట్ గానీ, యూజ్ చేయలేని టీ షర్ట్ గానీ ఉంటది కదా! దాంతో పాటు ఒక స్టూల్ ఉంటే చాలు. వితిన్ 2 మినిట్స్‌లో అయితే బాస్కెట్ రెడీ అయిపోతది. సో, నేను చూపిస్తున్న మాదిరిగా మనం టీ షర్ట్ ఎట్లా వేసుకుంటామో అలానే స్టూల్‌కి కూడా పైనుంచి కిందకైతే దించాలి. కొంచెం కార్నర్స్ టైట్‌గా ఉంటాయి. అవి పట్టుకొని కొంచెం దించేస్తే ఫ్రీగా దిగిపోతది. సో, చూసారా 4 కార్నర్స్ అయితే అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసాక స్టూల్ రివర్స్‌లో తిప్పి మొత్తం లాగేస్తే ఒక్కొక్క సైడ్ నుంచి లాగేస్తే మొత్తం అంతా పైకొచ్చేస్తది. అండ్ రిమైనింగ్ మిగిలిన క్లాత్ అయితే ఉంటది కదా! అదంతా లోపల స్టూల్‌కి లోపలైతే పెట్టేసేయండి. సో, చాలా చాలా నీట్‌గా ఉంటది. స్టిఫ్‌గా ఉంటది. సో, సైడ్ ఉన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా! అవైతే మడత పెట్టేసి లోపల పెట్టేయొచ్చు. లేకపోతే ఏదైనా బ్యాండ్ కూడా పెట్టొచ్చు. ఎలా అయినా పర్వాలేదు. చూసారా హ్యాండ్స్ అయితే లోపల పెట్టేయొచ్చు మడత పెట్టేసి. సో, ఈజీగా బోత్ సైడ్స్ ఉన్న హ్యాండ్స్ అయితే మడత పెట్టేసి పెట్టేయండి. 2 మినిట్స్‌లో మన బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా ఉందో అసలు కట్ చేయలేకుండా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడున్న బాస్కెట్‌లో చక్కగా మనం పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఒక కార్నర్‌లో అయితే పెట్టేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనం ఎంత పెట్టినా మళ్ళీ పీకుతా ఉంటారు. సో, అన్నీ పెట్టేసి ఒక కార్నర్‌లో పెట్టేసుకుంటే ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్‌లో రెడీ అయిపోయే బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా ఉందో ఒక కార్నర్‌లో పెట్టేసుకుంటే ఖర్చు లేకుండా బాస్కెట్ రెడీ అయిపోయింది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.